మనం జనరల్గా అగ్రరాజ్యాలు అన్నప్పుడు రష్యా అమెరికా గురించి మాట్లాడతాం. కానీ ఒకప్పుడు మీరు చూసారనుకోండి, జర్మనీ అనబడే ఒక సూపర్ పవర్ ఉండేది. ప్రస్తుతము కూడా ఆ దేశము ఉంది, కానీ ఆ ట్యాగ్ అనేది లేదు. కానీ వరల్డ్ వార్ 1 అనండి, వరల్డ్ వార్ 2 ఈ సూపర్ పవర్ని ఓడించడానికి యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ మిత్రదేశాలు. సో వీళ్ళు కలిసి కట్టుగా చూడండి, ఒక దేశాన్ని ఓడించడానికి ఇంతమంది కలిసి ఒక యుద్ధము చేశారు. మీరు ఇవాళ కూడా చూడండి, ఒక BMW, మెర్సిడీస్ బెన్స్, ఆడి, ఫోక్స్ వాగన్, ఇలాగా మీకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీస్ ఇవన్నీ కూడా మీకు జర్మనీలోనే, అంటే ఈ కార్లంతా కూడా మీకు జర్మనీలోనే తయారవ్వడం మనం గమనించవచ్చు. అలాంటిది బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈరోజు మనము భారత్ అంటే మనము మన డిఫెన్స్ రంగానికి కావలసిన దిగుమతులు, ఆయుధాలు అన్నప్పుడు ఒక రష్యా, అమెరికా, ఇంకా చెప్పాలంటే యూరోప్లో కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాల వద్ద కూడా కొంటూనే ఉంటాం. ఈరోజు ఈ వార్త అందుకే షాకింగ్ అని అనాలి. మనము మన ఆర్టిలరీ వెపన్స్ను జర్మనీకి ఎగుమతులు చెయ్యబోతున్నాము. ఒక సూపర్ పవర్కి భారత్ వైపు నుంచి ఆయుధాలు వెళుతున్నాయి అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే భారత్ చరిత్రను తిరగరాసిందా? ఖచ్చితంగా కదండి. ఎందుకంటే 2014లో మీకు డిఫెన్స్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు 24,000 కోట్లు. అదే ఇవాళ 2024, 25 ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి 2024 అన్నారనుకోండి, 1,24,000 కోట్లు మన వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ అండి. అంటే 10 ఏళ్లలో భారత్ డిఫెన్స్ రంగంలో ఏ స్థాయిలో ఎదిగింది అనడానికి ఈ చిన్నపాటి డేటా. అంటే 2014లో మీకు ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనండి, లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇలాగా అంటే గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆయుధాలు మీకు ఎంత? 46,000 కోట్లు మాత్రమే. కానీ ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము? ప్రైవేట్ రంగం. అందుకే నేను పదే చెప్తూ ఉంటాను, మీరు సాఫ్ట్వేర్ మీద మాత్రమే ఆధారపడకండి. మీ పిల్లలను డిఫెన్స్ రంగంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఒక్కసారి మీరు పరిచయం చేశారు అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో వాళ్లకు ఈ సబ్జెక్ట్ ఇంత బాగుంటుంది, నీ భవిష్యత్తు ఇంత బాగుంటుందని మోటివేట్ చేశారు అనుకోండి, రేపు ఫ్యూచర్ అంతా కూడా డిఫెన్స్ సెక్టారే. మీ పిల్లలను ఆ సబ్జెక్టుకి మీరు పరిచయం చెయ్యండి, అంతే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, భారత్ ఇవాళ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం అండి, మీకు ఈ ఆర్టిలరీ వెపన్స్ను ఎంతలాగా వాడారు అంటే, రష్యాలో పెద్ద నగరాలు ఉంటాయి ఈ ఆర్టిలరీ వెపన్స్ తయారు చేయడానికి. యుక్రెయిన్ వద్ద అలాంటి ఫెసిలిటీ లేదు. దాంతో ఈ నాటో దళాలంతా ఏం చేశారు? తమ వద్ద ఉండే ఈ ఆర్టిలరీ వెపన్స్, గన్స్, షెల్స్ వీటిని అంతా కూడా యుక్రెయిన్కి పంపించారు. ఇప్పుడు ఇవాళ వీళ్ళ యొక్క గోడౌన్స్ ఖాళీ అయిపోయి ఉన్నాయి. దాంతో ఒక సందర్భంలో పాకిస్తాన్ వద్ద వీళ్ళు బేరసారాలు జరిపారు. కానీ పాకిస్తాన్ వాడి ఆయుధాలు చైనా నుంచే కదా ఎక్కువ. సో అవి సరిగ్గా పని చేయకపోవడము ఇవాళ ప్రపంచంలో ఈ ఆర్టిలరీ వెపన్స్ తయారు చేసే దేశాలు అన్నప్పుడు నంబర్ 1 కంట్రీ ఎవరు అంటే భారత్. సంవత్సరం క్రితం ఒక వీడియోలో నేను ఇదే మాట్లాడాను. ప్రపంచ స్థాయిలో ఈ ఆర్టిలరీ గన్స్, ఈ అమ్యూనిషన్, మీకు ఈ ఆర్టిలరీ షెల్స్ ప్రపంచానికి అవసరం ఉంటుంది. భారత్ ఈ రంగంలో అడుగు పెడితే, ఆల్రెడీ మనం చేస్తున్నాము, వార్ ఫుట్లో మీరు తయారు చేయగలిగితే మీకు ఎటువంటి లిమిట్స్ ఉండవండి. మీ యొక్క డిఫెన్స్ రెవెన్యూ ఎన్నో రెట్లు పెరుగుతాయి. 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియోలో ఇదే మాట్లాడాం. సో ఇవాళ జర్మనీకి సంబంధించిన రెయిన్ మెటల్ ఏజీ అనబడే ఒక సంస్థ, ఇది జర్మనీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ అండి. లెపార్డ్ అనబడే ట్యాంకులు వాటిని వీళ్ళే తయారు చేస్తారు. వాళ్ళు రిలయన్స్ డిఫెన్స్ సిటీ అని చెప్పి, ఈ అనిల్ అంబానీ అంటాం చూసారా, మీకు ముఖేష్ అంబానీ ఒక తమ్ముడు.
సో ఇతను రత్నగిరి అనబడే ఒక ప్రాంతము మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ సౌత్ ఏషియాలోనే అతి పెద్ద ఆర్టిలరీ ఫ్యాక్టరీని పెడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు, జర్మనీలో ఈ ఒక్క సంస్థ కాదండి, ఎన్నో సంస్థలకు ఆర్టిలరీ వెపన్స్ అనేవి సప్లై చేయబోతున్నారు. ఏకంగా 10,000 కోట్ల రూపాయలు దీని మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరము 2 లక్షల ఆర్టిలరీ షెల్స్, అలాగే 10,000 టన్నుల పేలుడు పదార్థాలు, వీటిని తయారు చేసి వీళ్ళు జర్మనీకి పంపించబోతున్నారు. ఎట్లాంటి ఒక వార్త చూడండి. సరే, ఒక్క అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ డిఫెన్స్ సిటీ అంటే ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఇదే. ఒకప్పుడు మనము డిఫెన్స్ రంగము అంటేనే అవినీతి అండి. ఎన్నిసార్లు మనం కాంగ్రెస్ని తిట్టుకుంటాం. 1947 నుంచి కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం, ఈ కరప్షన్ మన డిఫెన్స్ రంగం ఎదగకుండా వీళ్ళు చేసి పడేశారు. కానీ ఇవాళ ఏమైంది, ప్రైవేటు రంగం ఇప్పుడు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా, మీరు నమ్మరు. వడోదర అనబడే ఒక ప్రాంతం గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ ఎయిర్ బస్సుతో కలిసి చూడండి, భారతదేశంలో ఒక ఫ్యాక్టరీ, వీళ్ళు విమానాలు తయారు చేస్తారండి. మీకు ఎయిర్ బస్సు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కలిసి మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ C295 అంటారు, ఇక్కడ భారత్లో వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే మనము ఏ స్థాయిలో డిఫెన్స్ రంగంలో ఎదుగుతున్నామని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. అలాగే అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ అంటారు. సో వీళ్ళు పెద్ద పెద్ద మిజైల్ కాంప్లెక్స్లు హైదరాబాదులో, లక్నోలో, ఉత్తరప్రదేశ్లో మిజైల్ కాంప్లెక్స్లు, కొత్త రకమైన మిజైల్ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు మిజైల్ ప్రొడక్షన్ చేయబోతున్నారు. మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్స్. సో వీళ్ళైతే ఎన్ని రకాల కాంపోనెంట్స్, కొత్త యుద్ధ వాహనాలు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వము అన్నాము, ఎప్పుడైతే ప్రైవేటు రంగము డిఫెన్స్ సెక్టార్లోకి వస్తున్నారో దిగ్గజ సంస్థలండి, ఇలాంటి కంపెనీస్ ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేరు. అమెరికాలో కూడా చూడలేరు. ఒక టాటాస్ అనండి, అదానీస్ అనండి, రిలయన్స్ అనండి, మహేంద్రాస్, ఎల్ఎన్టీ వాళ్ళైతే ఇండియన్ మిలిటరీ కోసము, ట్రై సర్వీసెస్ కోసము మీకు ఏకంగా 15,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రకమైన ఆయుధాలు, ఇంతకు ముందు ప్రపంచము చూడని ఆయుధాల మీద R&D చేస్తున్నారు. అంటే రేపు డిఫెన్స్ రంగంలో భారత్ నంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి సర్వము ఏమేమి కావాలో ప్రతిదీ కూడా ఇవాళ ఇండియాలో, అంటే ఒక అతిపెద్ద అవినీతి దేశము అన్న పేరు దాన్ని తుడిచిపెట్టి డిఫెన్స్ సెక్టార్లో భారత్కి తిరుగు ఉండదు. అగ్రరాజ్యాలు కూడా వీళ్ళ వద్ద ఆయుధాలు కొంటారు. అలాంటి పెద్ద పెద్ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వీళ్ళ వద్ద ఉన్నాయి. ఆర్టిలరీ వెపన్స్ వీళ్ళు తయారు చేస్తారని ఒక్క ప్రభుత్వము కాదు ఫ్రెండ్స్, ప్రైవేట్ రంగంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇవాళ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, ఆయుధాలు తయారు చేస్తున్నారు. వరల్డ్ లెవెల్లో పెద్ద పెద్ద దేశాలకు సప్లై చేస్తున్నారు. అంటే దీన్నే చరిత్రను మనము తిరగ రాసాము. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యము, మీకు గ్రీసు లాంటి అగ్రరాజ్యాలు మన కేరళ దాకా వచ్చి ఆయుధాలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే మన సిద్ధుల గొప్పతనం చూడండి. ఆ రోజులు ఆయుధాల్లో మనమే టాప్లో ఉండేవాళ్ళము. ఇవాళ మళ్ళీ అలాంటి ఒక పొజిషన్లోకి వెళ్ళడానికి సర్వశక్తులా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంతంత పెద్ద కంపెనీస్ కలిసి మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వార్తలు విన్నప్పుడు నిజంగానే మనకు గూస్ బంప్స్ వస్తాయి. మరి ఇంత పెద్ద వ్యవహారం, భారత్ నుంచి జర్మనీకి ఆయుధాలు వెళుతున్నాయంటే ఈ వార్తను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.